సో హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికి నా ఛానల్ స్వాగతం. జరగాలి నేను పోతా లోపలికి పోతా, నాకు సీట్ గణపతిలో తీసుకోపోయేదానికి వచ్చేటప్పుడు ఇట్లా డీసీఎం మాట్లాడుకున్నాక ఇట్లా ఉన్కా అనేది తీపించుకోవాలి. చేసేది ఇది లోడ్ ఎట్లా ఎక్కిస్తున్నా నేను కాలేదు, లోడ్ కూడా స్టార్ట్ కాలే, నా కళ్ళు మూసుకుపోతున్నాయి నిద్రకి, నా జుట్టు చూడు, నా అవతారం చూడు, గడ్డి కుప్పలు చూసిన మొత్తం అంటే మొత్తం నిండిపోయినాయి, గడ్డి కుప్పలు చూడు మొత్తం నిండిపోయినాయి వస్తున్నాడు. అది కూడా ఒక రోజు మొత్తం ఇలా వెయిట్ చేసుకుని ఎందుకు కళ్ళు మొత్తం నిద్రకి ఎగ్గుతున్నాయి మామ. ఫస్ట్ కింద లేయర్ వేసిండు, దానిపైన ఇంకొక లేయర్ ఎట్లా ఇస్తున్నాడు చూడు. ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, వాళ్ళు తింటున్నారు, నాకు ఆకలి అవుతుందని నా గురించి మ్యాగీ తెప్పించి చేసి మొన్న ఇచ్చి తినమంటున్నారు. చూసి ఆ గడ్డి పెట్టి అట్టలు అయిపోయినాయి, గడ్డి అయిపోయింది, ఇప్పుడు అట్టలు కావాలి, గడ్డి కావాలి, ఇప్పుడు ఎవ్రీథింగ్ మళ్ళీ అన్ని పట్టుకొని రావాలి. ఈ వీడియో అంత ఈజీ ఉంటుంది అనుకున్నారు, జీవన్ నేను గడ్డలు ఎట్లా లేపుకుంటా పోతున్నాను. సో హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ నా ఛానల్ స్వాగతం. అందరు బాగున్నారు అనుకుంటున్నాను, నేను కూడా బాగున్నా మామ. చలో మన గణపతులు అయితే తీసుకొద్దాంపా, మనమైతే స్టోర్ పెట్టడానికి గణపతులు అయితే తీసుకున్నాం. ఆ గణపతులు అయితే ఇవాళ డెలివరీ తీసుకుంటున్నాం మామ. నిజం చెప్తున్నా, గణపతులు ఎంత జాగ్రత్తగా తీసుకురావాలంటే ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క గణపతిని ఎట్లా లోడ్ చేస్తాం, ఒక్కొక్క గణపతిని ఎట్లా అన్లోడ్ చేస్తాం, ఒక్కొక్క గణపతిని స్టోర్లు ఎట్లా పెడతాం, అక్కడ స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ స్టోర్లో గణపతులు ఎట్లా పెడతాం, 1000 గణపతులు మామ. ఒక్కొక్క గణపతి ఎంత మెల్లగా తిస్తామంటే చలో నాతోనైతే వచ్చేసేది. ఇది నిజం, గుర్తుపెట్టుకో. అందరు మనల్ని నిష్పెట్టి పోతేనే మనం అసలు ఎంత చేయగలుగుతాం, ఏం చేయగలుగుతాం అనేది. ఇవాళ నేను నడుచుకుంటూ పోతున్నా ప్రతి ఒక్కదానికి. ఇప్పుడు నేను గణపతులు తీసుకొచ్చేదానికి 3 బస్సులు చేంజ్ చేయబోతున్నా. నెక్స్ట్ ఇయర్ నేనే హోల్సేల్ అమ్ముతాను, ఆ నెక్స్ట్ ఇయర్ నేనే గోదాంలో పెడతా. ఏదైనా సరే చిన్న గీడికెళ్ళి స్టార్ట్ అవుతుంది మామ, గుర్తుపెట్టుకోది. చాలా మనమైతే ఇంకొక 20 కిలోమీటర్స్ దూరం ఉన్నాం అంతే. 20 కిలోమీటర్స్ గణపతుల కాడికి పోయి లోడ్ ఎక్కేయంగా మీ అందరితో మాట్లాడతా. ఓ మొత్తం మహాలక్ష్మి పథకమా? సారీ అక్క, ఎక్కినాకనే ఎక్కుతా కొడుక. చెప్పినా కదా ఒక్క సంవత్సరం కంటే 3 బస్సులు మామ చేంజ్ కావాలి. నెక్స్ట్ అయితే కాదు కొందాం అమ్మా. అక్క జరగవా, నాకు సీట్ ఉంది కానీ నా లాస్ట్ సీట్ ఉంది, నేను పోతా జరుగు. బ్యాగ్ వేయాలి అందుకనే. అక్క నిర్మలే కదా? నిండిపోయింది బస్ ఎక్కడిదక్కడ. చలో బా అమ్మ, జరగాలి. నేను పోతా లోపలికి పోతా, నాకు సీట్ ఉంది. జరగాల బ్యాగ్ ఉందన్న పెద్దది. నిజం చెప్తున్నామా అమ్మ, గణపతిలో తీసుకొచ్చేదానికి ఎంతో ఎక్సైట్మెంట్తో నచ్చిన, కానీ దేవుడు తెలుసు కదా ఎట్లుంటుందో మన అందరితోటి. మన గణపతి చెట్టు అయితే అక్కడ ఉంది. ఒక్కసారి వాన ఇవిడు మామ ఎట్లా పడుతుందో. జస్ట్ సీ ద రెయిన్ బ్రో, ఎంత వాన పడుతుందో ఇవిడు. మొత్తం వాన ఎక్కడక్కడ వాన పడుతూనే ఉంది. ఇప్పుడు నేను ఈ వానలా గణపతులు ఎట్లా ఎక్కిస్తా, నేను ఎట్లా ఎక్కిస్తా చెప్పు. జస్ట్ ఇవుడు మామ వాన, అప్పటికెళ్ళేమో వాన వాళ్ళే, ఇప్పుడు ఇవుడు మామ వాన ఎట్లా పడుతుందో. కంప్లీట్ వాన ఘోరం అంటే ఘోరం పడుతుంది. ఇప్పుడు నేను గణపతులు ఎక్కియాలి. చూడు, ఈ వానలో నేను గణపతులు ఎక్కితే గణపతులు అన్నీ నానిపోతాయి. కొద్దిగా వాన తగ్గినాక గణపతులు ఎక్కియాలి. దగ్గర గణపతులు ఎక్కించడానికి 5 గంటలు పడుతుంది, ఇంకెక్కువనే పట్టచ్చు. ఈ వర్షం తగ్గితే గణపతులు ఎక్కిద్దాం అనుకుంటే వర్షం తగ్గుతలేదు అమ్మా. ఎట్లాస్ట్ అయితే ఇగో మన షెడ్ ముంగడికి అయితే ఇగో వచ్చేసింది డీసీఎం. మనమైతే లోడ్ ఎక్కియాలి. మళ్ళీ మీ అందరి కోసం అయితే కొద్దిగా షైనింగ్ పెట్టించేదానికి గణపతులకు మళ్ళీ కలర్ వేపిస్తున్నా, డబల్ కూడా కలర్ వేపిస్తున్నా. ఎందుకంటే బాయ్ మీకు కూడా అదే మామ తెచ్చిందంటే అటు ఇటు ఉండద్దు కాబట్టి మళ్ళీ కొద్దిగా నీట్గా కలర్ వేపిస్తున్నా. ఇగో చూడు, ఇక్కడ మొత్తం గణపతులు అయితే మొత్తం సిద్ధం అయిపోయినాయి. ఇవి అటు సిద్ధం అయిపోయినాయి, అవన్నీ అట్లా లాస్ట్ వరకు మొత్తం అనే ఇగో చూసేది ఒక్కొక్క గణపతి. నేను ఓపెన్ మాట చెప్తున్నాను, హలో మామాస్ గణపతికి ఎందుకు రావాలి, ఎందుకు తీసుకోవాలంటే నీకు కొన్ని గణపతులు చూపిస్తా. ఎట్లుంటాయి అంటే డ్యామ్ షోర్ మామ. ఈ గోల్డ్ కలర్ గణపతియుడు ఇది నీకు మొత్తంలా ఎక్కడ అంటే ఎక్కడ కూడా దొరకదు. జస్ట్ సీ దిస్ గణపతి. ఈ గణపతి నీకు బయట చూపిస్తా. ఇటువంటి గణపతి నీకు ఎక్కడ అంటే ఎక్కడ కూడా దొరకదు. ఇటువంటి కలర్ దొరకదు, ఇటువంటి గణపతి నీకు దొరకదు మామ. అందుకనే నీకు హలో మామాస్ గణపతికి రావాలని ఉట్టుట్టిగా చెప్పలే. జస్ట్ సీ దిస్ గణపతి. ఈ గణపతి చూడు ఎట్లుందో, గోల్డ్ కలర్ గణపతి. ఇది మీ ఇంట్లో పెట్టిదంటే వేరే ఉంటుంది మామ ముచ్చట. చలో దా బాయ్ మామ. గణపతులు తీసుకోపోవడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారు అమ్మ. చిన్న గణపతులకి డీసీఎం వచ్చిందా, డీసీఎంలా మన బియ్యంకి వస్తుంది చూసినా చెత్త, దాన్ని ఉన్కా అంటారు. ఆ ఉన్కా మన గణపతులకి బేస్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడికి వెళ్ళి 200 కిలోమీటర్స్ పోతాం కాబట్టి ఆ 200 కిలోమీటర్స్కి బేస్ పెట్టాలి. గణపతి ఎక్కడ ఎత్తు వంపులు కాకుండా, గణపతులు డ్యామేజ్ కాకుండా. ఇక మనం ఉన్కా కోసం డైరెక్ట్ ఇక్కడ ఫ్యాక్టరీకి వచ్చేసినాం. ఇదైతే మనకి
ఇది రైస్ ఫ్యాక్టరీ కదా ఇది. ఇది రైస్ ఫ్యాక్టరీ. ఇక్కడ బియ్యం అనేది మనకి బియ్యంకి వెళ్ళి వచ్చే చెత్తనే ఉన్క అంటారు. ఆ ఉన్క మొత్తం మనం బండిలో అయితే నింపేద్దాం. ఇక్కడ ఆ ఉన్కకే బాగా పైసలు తీసుకుంటున్నారు. ఉన్క కాకుండా మళ్ళీ మెయిన్ స్టోరీ ఏంటంటే ఇక్కడ మేము వేసుకుంటాం లేకుండా వాళ్ళు లేపుతారు. అది ఒక్కటి తెలియదు. చూపిస్తా పాది గణపతిలో తీసుకోపోయేదానికి వచ్చేటప్పుడు ఇట్లా డీసీఎం మాట్లాడుకున్నాక ఇట్లా ఉన్క అనేది తీపించుకోవాలి. ఇక్కడ మేము వేరేటోళ్ళని మాట్లాడుకుంటే వాళ్ళు 500-1000 రూపాయలు అంట. జస్ట్ ఒక 200 కిలోలు వేసేందుకు ఎంత తీసుకుంటుంది మీరు? సేట్ ఇష్టం మీ ఇష్టం. 200 తీసుకుంటుంది. ఇక్కడ ఇప్పుడు అన్న అయితే మన కోసమే ఎత్తున్నాడు. ఇది మొత్తం ఇప్పుడు నేను కూడా మొయ్యాలి. మీకు అట్లా చూపిద్దామని అయితే చూపిస్తున్నా. ఇది మొత్తం అయితే ఆ డీసీఎంలో బేస్ చేయాలో. అక్కడ అన్న అయితే మన అన్న నిల్చున్నాడు. ఇవో మామ ఇట్లా మోసుకుంటా పోతూనే ఉన్నాడు. ఊడే ఉండదు మరి ఫలితం ఎట్టిస్తాడు దేవుడు. ఇస్తాడు కష్టపడ్డ వాళ్ళకు. తట్టుకున్నది కొండి తట్టుకున్నది. ఇంత కష్టం ఉంటుంది మామ. చూసి రాయో ఇంత కష్టం ఉంటుంది. ఇగో దీనిలో మొత్తం నింపేసేయాలి. ఉన్క అనేది ఇగో ఇది మొత్తం నింపేసేయాలి. ఇలా నింపేస్తేనే గణపతికి బేస్ అనేది వస్తుంది. మళ్ళీ చెప్తున్నా సిరిసిల్ల బస్ స్టాండ్ కాడ మన షాప్ ఉంటుంది. వచ్చేసేది ఇది లోడ్ ఎట్లా ఎక్కిస్తున్నా నేను. ఇది మొత్తం తీసుకోపోయి ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చినాం అనుకో 1000 రూపాయలు అవుతుంది. అదే మాది మేమే చేసుకుంటున్నాం. ఇది మీకు ఇప్పటివరకు కూడా చెప్పిన బస్ స్టాండ్లో షాప్ ఉంటుంది. వచ్చేసేది కరెక్ట్ బస్ స్టాండ్ సిరిసిల్ల బస్ స్టాండ్లోనే. మామ ఎట్లా అయితే ఇటు చూడు ఉన్క మొత్తం నింపేసినాం. జస్ట్ ఎట్లా అయిపోయినాము మొత్తం. ఎక్కడి అక్కడ అన్న చూడు ఎట్లా అయిపోయింది. అమ్మతో చెప్తున్నా అన్నకైతే ఫుల్ థ్యాంక్ యూ. నిజం చెప్తున్నా చిన్న పరిచయంలో చాలా అంటే చాలా పని చేస్తున్నాడు అన్న. అబద్ధం చెప్తలే. అటు చూడు లోడ్ మొత్తం ఎక్కించేసినాం. అది మొత్తం తీసి వీళ్ళు ఒకవేళ పని చేస్తే దగ్గర 1000-1500 తీసుకుంటుండే జస్ట్ అవి ఎక్కించేదానికే. మాది మేము ఎక్కించుకొని అయితే ఇగో వెళ్ళిపోతున్నాం మామ. ఇప్పుడు అది ఎక్కించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు అట్టలు బిట్టలు అన్నీ ఎక్కించుకొని పోతూనే ఉండాలి. చెప్తున్నా మామ మీ దగ్గరికి సేఫ్గా తీసుకురావాలని ఎంత కష్టం ఉంటుంది తెలుసా గణపతిలో. అక్కడేమో ఉన్క తీసుకున్నాం. ఆ ఉన్క పైన పెట్టడానికి అట్టలు. ఈ అట్టలు తీసుకుంటేనే గణపతి అనేది ఫ్లెక్సిబుల్ అయ్యి గణపతి గింత కూడా షేక్ కాకుండా గణపతి అనేది మన దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఈ అట్టలు తీసుకొని మళ్ళీ దీని తర్వాత మనం గడ్డి తీసుకోవాలి, పేపర్లు తీసుకోవాలి, మొత్తం ప్యాకింగ్ ఉండాలి. నిజం చెప్తున్నా ఇంత మంచి వీడియో నువ్వు యూట్యూబ్ కమ్యూనిటీలో ఎక్కడ కూడా చూడవు. ఎంత అసలు ఇంత మంచిగా గణపతులు తీసుకొచ్చేది అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వాక్ చూడు అట్టలు తీసుకుందాం. చలో గడ్డి కాడికి వెళ్తా పాలు. మామ నిజం చెప్తున్నా ఇంకా లోడ్ కూడా స్టార్ట్ కాలేదు. నా కళ్ళు మూసుకుపోతున్నాయి నిద్రకి. నా జుట్టు చూడు, నా అవతారం చూడు. అబద్ధం చెప్తలే ఇంకా స్టార్ట్ కూడా కాలే. నా కళ్ళు మూసుకుపోతున్నాయి నిద్రకి. ఎట్లా అయిపోతుందంటే కళ్ళు మొత్తం ఇట్లా చిన్నగా అయిపోయినాయి నాకు. ఇట్లా ఒక కన్ను తెరుచుకొని నడుస్తున్నా. అంత నిద్ర వస్తుంది. అంత లో బీపీ అయిపోయింది. అబద్ధం చెప్తలే ఎంత లో బీపీ అయిపోయిందంటే నాకు ముంగట ఏముందో కూడా కనిపించకుండా అయిపోతుంది మామ. కళ్ళు మూసుకుపోతున్నాయి. జల్దీ లోడ్ ఎక్కియాలి కానీ ఆ లోడ్ ఇవ్వాలి అవుతుంది నైట్ అవుతుంది మామ. దగ్గర నేను వచ్చేడికి 12 గంటలు అయిపోయింది. ఇప్పటికి వర్షం పడుడు ఆగుడు అది తెచ్చుడు ఇది తెచ్చుడు ఎంత శ్రమ అయిందో తెలుసా. నిజం చెప్తున్నా పెద్ద తలకాయ నొప్పి ఉంది మామ. ఇప్పుడు వేసినాం కదా అట్టలు వేసినాం కదా. ఇప్పుడు ఈ గడ్డి తీసుకుపోవాలి. ఈ గడ్డి మొత్తం గణపతులకు బ్యాలెన్సింగ్ పెట్టాలి. ఎంత కష్టమవుతుంది తెలుసా. దగ్గర టైం ఎంత అయిపోయింది తెలుసా. 7 అవుతుంది. దగ్గర 7-8 అవుతుంది. ఇవన్నీ 5 కుప్పలు తీసుకొని గణపతుల కాడికి పోయి గణపతులకు మధ్యలో పెట్టాలి. నిజం చెప్పుకుని కష్టం కదా. మీరు లైక్ కొట్టాలి, సబ్స్క్రైబ్ చేయాలి ఛానల్ని. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడదు. ఇంకా గణపతి మనం ఒక్కటి కూడా ముట్లే. ఇంక గడ్డి మొత్తం అయితే అక్కడ ఉన్న ఆటోలు ఎక్కిచ్చేసి తీసుకొని పోవాలి. చలో గడ్డి అయితే తీసుకోపోదాం పాది. గడ్డి కుప్పలు చూసిన మొత్తం అంటే మొత్తం నిండిపోయినాయి. గడ్డి కుప్పలు చూడు మొత్తం నిండిపోయినాయి. మళ్ళీ ఇక్కడ ఇంకో గడ్డి కుప్ప ఉంది. ఆ గడ్డి కుప్పని తీసుకొని అయితే మనం వెళ్ళిపోవాలి. మొత్తం అంటే మొత్తం నిండిపోయింది. ఎక్కడ కిషోర్ అన్న థ్యాంక్స్ అన్నా మొత్తం గడ్డి అయితే మొత్తం ఎక్కడక్కడ నిండిపోయింది. మా ఆటో తీసుకొని ఈ గడ్డి తీసుకొని అయితే పోవాలి. నిజం చెప్తున్నా ఎంత కష్టం ఉంది తెలుసా. జుట్టు నిద్ర లేదు, ఏం లేదు మామ. గణపతులు ఈసారి దింపాలి. ఫస్ట్ టైం పెడుతున్నా కాబట్టి ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తుంది. ఎంత ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది అంటే అన్ని ఎట్లా తీసుకోపోవాలి, ఎట్లా చేయాలి, ఏం చేయొద్దు, ఏం చేయాలి, ఎంత కత్తుంది విగ్రహం, ఎంత కత్తలేదు, ఎంత కష్టం ఉంటుంది విగ్రహాలు తీసుకోపోవడానికి అంతా తెలిసిపోతుంది మామ. కానీ నిజం చెప్తున్నా గణపతి తీసుకోపోవడు బుక్ చేసుడు ఎంతైతే కష్టమో మీరు అక్కడికి వచ్చి జస్ట్ విగ్రహం తీసుకోపోతుంది. కానీ ట్రాన్స్పోర్ట్ ఎట్లుంటుంది తెలుసా. చచ్చిపోతున్నా దగ్గర అది చిరిదే చట్టాల తర్వాత ఇప్పుడు
గడ్డి కుప్పలు ఇవి పైసలే. పాత బస్ స్టాండ్ సిరిసిల్ల, జస్ట్ సిరిసిల్ల పాత బస్ స్టాండ్ సిగ్నల్ వెనక సైడ్లా జస్ట్ ఫ్రూట్ షాప్ వెనకాల హలో మామస్ గణపతిస్ ఉంటే అందరు ఆడికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే మీ అందరి కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ గణపతులు పట్టుకొని వస్తున్నా. ఎక్కడెక్కడికి పోవాల్సిన అవసరం లేదు, హలో మామసే పట్టుకొని వస్తున్నాడు. మీ మామ మీకోసం పట్టుకొని వస్తున్నాడు. అది కూడా ఒక రోజు మొత్తం ఇలా వెయిట్ చేసుకుని. ఎందుకు వడవడంగా కూడా నేను ఎక్కియచ్చు గణపతులు, కానీ ఎక్కియలే. ఎందుకు ఎక్కియలే? నేను కస్టమర్కి ఇచ్చేటప్పుడు హైలైట్ ఉండాలి గణపతి. వాళ్ళు గణపతి పెట్టుకున్నప్పుడు నన్ను గుర్తు పెట్టుకొని వచ్చే సంవత్సరం నా దగ్గరికి రావాలి అన్న కాన్సెప్ట్లోనే నేను గణపతులని డైరెక్ట్ ఆపేసిన. నేను గణపతులని ఒక రోజు మొత్తం ఆపేసిన. రేపు వర్షం పడ్డా రేపు మొత్తం ఆపేస్తా. ఎందుకు? గణపతి క్లియర్గా ఈ లోడ్ మొత్తం ఎక్కాలి. చలో గుడ్ మార్నింగ్ మామ అందరికీ. ఇక్కడ చూడు మన బండి అయితే ఇంకా ఇక్కడనే ఉంది. నైట్ అంతా ఫుల్ అంటే ఫుల్ వర్షం పడ్డది. ఒక్కసారి అదంతా చూడు గణపతులన్నీ ఇప్పుడైతే లోడ్ చేసేసేయాలి. ఆ డీసీఎం మొత్తం కూడా ఫిల్ చేసేసి పోవాలి. ఇప్పుడు వీళ్ళైతే మొత్తం దమ్ 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 అన్న ఎప్పుడు తీసుకోపోతావు అని వాళ్ళందరి కోసం అయితే డైరెక్ట్ క్యాష్ పట్టుకొని వచ్చేసిన. ఈ క్యాష్ పట్టినా ఇంకొద్దిగా క్యాష్ అయితే ఆడు ఇచ్చేసినా మామ. గొప్ప మోరియా మామ. ఫస్ట్ టైం మనమైతే గణపతిలో తీసుకొని వస్తున్నాం. ఒక్కసారి నువ్వు గణపతి లుక్ చూసుకున్నావంటే ఎంత నీట్గా ఉంది, ఎంత డీటెయిలింగ్ ఉంది. జస్ట్ నువ్వు గణపతిని చూడు. ఇట్లాంటి గణపతి నేను తెచ్చినట్టు ఎవ్వరు కూడా లేదు. మీరు అందరూ కుందన్ వర్క్ అనుకుంటారు, కానీ కుందన్ వర్క్ లేకుండా ఎంత నీట్గా ఉంది చూడు పీస్. నీకు ఆ డీటెయిలింగ్ అయినా సరే ప్రతి ఒక్కటి కూడా ఎంత మంచిగా ఉందో. మీకోసం ఒక్కొక్క పీస్ సెలెక్ట్ చేసి మరి గణపతులు తీసుకొని వస్తున్నామా. గణపతి బప్పా మోరియా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మన షెడ్కి వచ్చి గణపతి తీసుకోవాలి. మీ ఇంట్లో పెట్టిదంటే మామ గుర్తుకు రావాలి నిమజ్జనం వరకు. చలో గణపతి బప్పా మోరియా. మామ నిన్నైతే మొత్తం వర్షం పడ్డది. ఇగో నేనైతే మొత్తం మన డీసీఎంలోకి ఎక్కిన. జెస్సీ ఇది ఎందుకు ఎత్తున్నామంటే గణపతి బేస్ గురించి. ఈ ఉనికి ఎంత కష్టపడి వచ్చినామో మీరు చూసిరు. నిన్న ఒక్క వినాయకుడు కూడా నానద్దని ఇగో చూడు. ఇది మొత్తం ఇట్లా పెట్టిన ఇవి వాటర్ కూడా ఇక్కడ ఆవుతుంది. మొత్తం ఇట్లా అనేస్తున్నాం మామ. ఎందుకంటే పోయి ఒక్క చుక్క కూడా పడద్దు గణపతి. ఇగో చూడు ఇగో వాటర్ ఇగో కనిపించిందా? ఇగో వాటర్ ఇగో నిన్న గంత వర్షం పడ్డది మనకి. ఇగో ఇన్ని వాటర్ పడ్డా కానీ ఒక్క చుక్క నీళ్ళు కూడా లోపలికి అత్తలేవు. జెస్సీ ఎన్ని వాటర్ ఉన్నాయి చూసినావా? అట్లా అన్ని తీసేసి మనమైతే గణపతులు అయితే ఎక్కించేద్దాం. చలో మామ. ఇక గణపతులు అయితే లాస్ట్ బిల్ అయిపోయింది, పూజ అయిపోయింది. ఇక మీ సపోర్ట్ చూసి ఇప్పించడే బాకీ ఉంది. చలో మొత్తం అంటే మొత్తం బప్పాలతో నింపేద్దాం. పట్టుది ఈవిడు మొత్తం ఫ్యామిలీ మొత్తం గణపతులు అయితే లావాడుతుంది. అక్కడ ఈవిడు బప్పాలు అన్నాడ పెడుతున్నారు. ఇగో లైన్ వైజ్ బప్పాలు వస్తున్నాయి. పెద్ద గణపతులు హాయ్ పెద్ద గణపతులు వస్తున్నాయి. ఇగో మొత్తం గణపతి లావట్టుడే అల్ల పెట్టుడే. చలో మామ. ఇంకా ఫుల్ అంటే ఫుల్ టైం పడుతుంది. దగ్గర 5 గంటలు పడుతుంది లోడ్ మొత్తం నిండడానికి. మళ్ళీ గణపతి ఒక్కడు కూడా డ్యామేజ్ కాకుండా నీట్గా అంటే చాలా నీట్గా పట్టుకొని రావాలి గణపతులని. ఇప్పుడు మీకు పెద్ద గణపతులు కనిపిస్తున్నాయి చూసినావా? అదొక లేయర్ వస్తుంది. మళ్ళీ దానిపైన ఇంకొక లేయర్ వస్తుంది. ఇటువంటి వీడియోను అసలు చూసి ఉండవు. అసలు గణపతులు ఎట్లా ఎక్కిస్తారు, గణపతులు ఎట్లా చేస్తారు అనేది ఒక్కసారి నీకు లాస్ట్ వాక్ చూపించేస్తా. ఫస్ట్ లైన్ అయితే ఒకటి అయిపోయింది. లాస్ట్ లైన్ అయితే ఒకటి అయిపోయింది. ఇవి అక్కడ లాస్ట్ లైన్ ఒకటి అయిపోయింది. భయ్యా ఇవి మొత్తం భయ్యా అచ్చాసే కదా కామ్ చెప్పినా కదా. గడ్డి పైకి ఎక్కినాక చూపిస్తా అని. ఇక్కడ చూడు గడ్డి మొత్తం మధ్యలో ఎట్లా పెట్టేసారు. గణపతికి అక్కడ ఒక గణపతి, ఇక్కడ ఒక గణపతి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి అన్ని గణపతి మధ్యాలలో గడ్డి అటు ఇటు కదలకుండా. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ చేతికి చిన్న చేతులు ఇవి. ఈ మధ్యలో గడ్డి. ఇది మనకి ట్రక్ అనేది అటు ఇటు అయింది అనుకో. ట్రక్ అనేది ఇట్లా ఎత్తుగడ్డలు కాడ అటు ఇటు అయినా గణపతి కదిలినా గడ్డికే అంటుతుంది. గణపతి అంటది. గడ్డి ఇంపార్టెంట్ చాలా. ఈ గడ్డి పెట్టేసి గణపతులు అనేది ఫిట్ చేసేసి గణపతులు నీట్గా ఎత్తుగడ్డల పైన అయినా సరే ఎక్కడైనా సరే నీట్గా బయటికి వస్తాయి. ఇది ముచ్చట. కళ్ళు మొత్తం నిద్రకి ఎగ్గుతున్నాయి మామ. ఫస్ట్ కింద లేయర్ వేసిండు. దానిపైన ఇంకొక లేయర్ ఎట్లా వేస్తున్నాడు చూడు. కింద లేయర్ అయితే అయిపోయింది. దానిపైన ఇంకొక లేయర్ వేసి గడ్డి అయితే కప్పుతున్నాడు గణపతులకి. కింద ఒక లేయర్ అయిపోయాక పైన లేయర్ వేస్తేనే గణపతులు అనేవి ఫిట్ ఉంటాయి. మళ్ళీ గడ్డి పెడతానే ఫిట్ ఉంటాయి. జస్ట్ నాకు కళ్ళు చూడు నిజం చెప్తున్నా నిద్రకి ఎగ్గుతున్నాయి. తల మొత్తం తిరుగుతుంది. కంపల్సరీ నాకు నిద్ర కావాలి. ఒక 2 గంటలే నేను పడుకుంటానే రెస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ గణపతులను ఇచ్చిపెట్టి నేను పోయి పడుకోలేను. ఒక్కసారి చూడు కింద లైన్ అయిపోయింది, పైన అయిపోయింది. బుడ్డోడు చూడు మొత్తం గడ్డి ఎగ్గుతూనే ఉన్నాడు. ఆ గడ్డి మొత్తం వీడు ఎగ్గి అక్కడ ఎత్తున్నాడు. అలా మామకి హెల్ప్ చేస్తే అలా మామాడ గణపతులు కరెక్ట్ అంటే కరెక్ట్ ఫిట్ చేస్తున్నాడు. వీడు అందరికంటే ఎక్కువ వీడే పని చేస్తున్నాడు. ఫుల్ అంటే ఫుల్ పని చేస్తున్నాడు. వీని కోసం అని ఒక లైక్ ఇవ్వండి నారాయణ కోసం. ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది. వాళ్ళు తింటున్నారు. నాకు ఆకలి అవుతుందని నా గురించి మ్యాగీ తెప్పించి చేసి నాకు ఇచ్చి తినమంటున్నారు. ఇప్పుడు నా గురించి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మ్యాగీ చేసేస్తుంది. వాళ్ళు చపాతీ చేసుకున్నారు, కర్రీ చేసుకున్నారు. దాని ఉప్పు ఇట తక్కువ ఉంటుందని నా గురించి వాళ్ళు చూడు మ్యాగీ చేసిస్తున్నారు. చూడవు నా గురించి మ్యాగీ చేసి
తినమని చెప్పి వాళ్ళు చూడు చపాతీ ఇట్లా తింటున్నారు. కానీ నాకైతే మ్యాగీ చేసి తిను తిన్నాక నువ్వు పడుకొని లోడ్ ఎక్కిచ్చేస్తా కదా అనుకుంటా. ఆ ప్రేమ మామ చాలామందికి అనుకుంటారు, చిన్న మ్యాగీ అయినా సరే వాళ్ళు మన కోసం చేసి ఇస్తున్నారు, అదే ఎక్కువ. అయ్యో చూడు మామ ఎంత మంచి మ్యాగీ తెచ్చిచ్చారో తిను అని. మా ఫుల్ అంటే ఇప్పటికి దగ్గర సగం లోడ్ అయింది. చూడు అక్కడ ఆపిన వర్షం పడుతుంది, ఇగో మొత్తం వర్షం పడుతుంది. మళ్ళీ వర్షం తగ్గినాక వేయాలి. నిజం చెప్తున్నా ఎంత దమ్ అయిపోతుంది తెలుసా. లోడ్ ఎక్కించుడు ఒక్కొక్క ఐటమ్ చిన్న ఇంతుంటాయి. అవిటిని కరెక్ట్ షేప్ అవుట్ చేసి ఆ గడ్డి పెట్టి అట్టలు అయిపోయినాయి. గడ్డి అయిపోయింది, ఇప్పుడు అట్టలు కావాలి, గడ్డి కావాలి. ఇప్పుడు ఎవ్రీథింగ్ మళ్ళీ అన్నీ పట్టుకొని రావాలి, అన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ అన్నిటికీ కరెక్ట్ ఫ్లెక్సీ చేసి మళ్ళీ అన్నీ కనపడుతుంది, అన్నీ అటు ఇటు కదలకుండా కరెక్ట్ పెట్టాలి. దమ్ అవుతుంది మామ, నిజం చెప్తున్నా, అబద్ధం కాదు. ఈ వీడియో అంత ఈజీ ఉంటుంది అనుకున్నది. డ్యూన్ నేను గడ్డలు ఎట్లా లేపుకుంటా పోతున్నాను. ఈ వెనక పిల్లాడియుడు నా కోసం ఎంత పని చేస్తున్నాడు తెలుసా. నిజం చెప్తున్నా బాయ్, గడ్డలు లేపుకుంటా రోడ్డు పైన పోతున్నాను. మెయిన్ రోడ్డు పైన నేను అట్టలు లేపుకుంటా పోతున్నా. ఎందుకంటే ఆ గణపతులకు సరిపోతలే, మళ్ళీ డీసీఎంలో మనకు ప్లేస్ సరిపోతలేదు. ఒక్కొక్కరు నన్ను ఎట్లా విచిత్రంగా చెప్తున్నారు, ఈడేంది లావట్టుడేందని. నిజం చెప్తున్నా, మన తెలియని లెక్క ఇగో రోడ్డు పైన గడ్డలు లావట్టుకుంటూ పోతున్నా, కాటన్లు లావట్టుకుంటూ పోతున్నా. వెనక మన పిల్లాడు కూడా ఇగో లావట్టుకుంటూ వస్తుండు. అటు ఇటు అవుతుంది, మాట్లాడలేకపోతుంది. ఎందుకంటే కొత్త కదా, ఈ పనులన్నీ మనతోనే ఏడైతే మామ. కానీ చేయాలి బప్పా కోసం, మీకోసం. మీరు ఖచ్చితంగా మన బప్పాకి వచ్చి గణపతి కొనాలి. ఎంత పని చేస్తున్నా చూడు. అవుతలే ఏం చెప్పాలి, వర్షం అయితే అయిపోయింది. ఇప్పుడే ఇవిడ గడ్డలు పట్టుకొని అవన్నీ పట్టుకొని పోయి మోసుకుంటూ తలపైన మొత్తం మోసుకుంటూ మామ. ఒక్కసారి ఇవిడు గణపతులు సెకండ్ లైన్ అయింది. ఇంకా అక్కడ కనిపించేది ఫస్ట్ లైన్, దాని తర్వాత సెకండ్. ఇంకా గణపతులు ఎన్ని మిగిలినాయి తెలుసా. ఇది ఎక్కియంగా ఇంకెన్ని గణపతులు మిగిలినాయి తెలుసా. ఇవన్నీ ఇప్పుడే మోసుకుంటూ అవి అయిపోయినాక కూడా ఇంకా గిన్నె ఉన్నాయి. అయ్యో ఇంకెన్ని వినాయకుళ్ళు ఉన్నాయి. దగ్గర ఇంకా సగం లోడు బాకీ ఉంది. ఇప్పుడు ఈ సగం లోడు మొత్తం లావట్టి అక్కడ ఎక్కిచ్చేసేయాలి. వర్షం పడుతుంది, ఎంత వీలైతే అంత జల్దీ నేను కూడా హెల్ప్ చేసుకుంటా టక్క ఎక్కిచ్చేసేయాలి. ఎందుకంటే ఆ లోడ్ కంపల్సరీ పోవాలి, బయలుదేరాలి. ఆ లోడ్ మొత్తం ఎక్కిచ్చేసేయాలి. ఆడ స్పేస్ సరిపోతుందో పెద్ద లెక్క అయిపోతుంది. ఆ డీసీఎంలో స్పేస్ సరిపోదో నాకైతే అర్థమవుతుంది. ఈ ఒక్కసారి బప్ప నన్ను కాపాడు. ఒక్క లోడ్లో పోయిందంటే మామ నిజం చెప్తున్నా చాలా బయటపడ్డట్టు. ఘోరంగా స్ట్రెస్ అయిపోతుంది. 2 రోజులే కరెక్ట్ ఇద్దాం. ఆహా చూడు మామ మన గణపతుల పైన ఎట్లా బోధుతున్నాడు. పైన ఇవిడు ఎట్లా బోధుతున్నాడు బాయ్. అక్కడ కింద ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్ పైన ఎక్కిండు. వాళ్ళ భార్య గణపతులు అందిస్తూ ఉంది. మనోడైతే గణపతులు టైం టు టైం పెడతానే ఉన్నాడు. గణపతులు తీసుకొచ్చుడు అంటే గంత ఈజీ అనుకున్నారా మామ. గణపతులు తీసుకొచ్చడం ఇట్లా దమ్ ఏమి ఉండదు. పెద్ద గణపతి అంట ఒక్కటి పెట్టుకొని చక్కగా చేయొచ్చు. ఇలా ఫ్యామిలీ మొత్తం పని చేస్తుంది. ఇది వాళ్ళ మామ అవుతాడు. అయ్యో వాళ్ళ భార్య అక్కడ పైన ఎక్కిన ఆయన భార్య వాళ్ళ కొడుకుని పట్టుకొని మరి అక్కడ గణపతులు ఎత్తుంది. ఆయన ఈవిడు మొత్తం కోతి లెక్కనే ఎట్లా తిరుగుతున్నాడు. మామ లోడ్ చూడు 7 వరకు వచ్చేసిందో కంప్లీట్. ఆ లాస్ట్కి వెళ్ళి స్టార్ట్ చేసి మళ్ళీ పైన కూడా పెట్టిపిస్తున్నాం. ఎందుకంటే గణపతులు మొత్తం సరిపోతలేవు. ఇక్కడ చూడు కొద్దిగానే స్పేస్ ఉంది. ఇంకా అక్కడ ఒక మూర్తి, 1 2 3 అంటే ఇంకా 3 మూర్తులు అంటే కరెక్ట్ 30 మూర్తులు వస్తాయి. ఇంకా చాలా గణపతులు కావాలి. ఇక్కడ చూడు లోడ్ మొత్తం ఇక్కడ ఇయో కదలకుండా ఎట్లా పెట్టినామో దగ్గర 6 గంటలు అయిపోయింది. ఇంకా లోడ్ ఫిల్ కాలేదు. 6 అవర్స్ అయిపోయింది, ఇంకా లోడ్ ఫిల్ కాలేదు. చూడు పెడతానే ఉన్నది ఇంకా ఐటమ్. ఆ పైన అది చూడు అక్కడ ఎట్లున్నాయో గణపతులు. ఇగో మొత్తం ఎక్కడ పడిపోయి కింద పడిపోయి ఎన్ని గణపతులు అవుతున్నాయో తెలుసా. ఇక్కడ చూడు అన్న మొత్తం చదువుతూనే ఉన్నాడు. రాత్రి 8 అవుతుంది. అది చూడు రాత్రి 8 అవుతుంది. ఇంకా 2 లైన్లు ఎక్కేయాలి. రాత్రి 8 ఇది కూడా ఒక అన్నం ముద్ద కూడా పెట్టలే. లోడ్ మొత్తం ఎక్కుతుంది. అమ్మ కూడా మొత్తుంది. ఇప్పుడు అంత నీట్గా ఇప్పుడు పేపర్లతో కూడా యూట్యూబ్ ఎందుకంటే గడ్డి మొత్తం పెట్టుడు అయిపోయింది. ఇప్పుడు పేపర్లు పెట్టుడు అవుతుంది. ఎందుకంటే గడ్డి మొత్తం సరిపోలే. దానికి సంచడు పేపర్లు పట్టుకొచ్చింది. ఇప్పుడు సంచడు పేపర్లు పట్టుకొచ్చి మళ్ళీ అవన్నీ చుట్టిపిచ్చి మొత్తం ఎక్కడదక్కడ ప్యాక్ చేసి తీసుకొని పోడే. ఇక మామ ఎట్ లాస్ట్ అయితే మన లోడ్ మొత్తం అయితే ప్యాక్ చేసేసిండు. ఎంత మంచిగా ప్యాక్ చేస్తుండు చూడు. మొత్తం తాడ్లు ఇట కడుతుండు. అయినా సరే ఇంకా గణపతులు అయితే మిగిలిపోయినాయి. ఇగో ఇక్కడ ఒకటి ఉంది. ఇగో ఒక 5 పీసులు ఉన్నాయి. ఇగో మళ్ళీ అక్కడ కొన్ని పీసులు ఉన్నాయి. ఇగో అక్కడ కొన్ని పీసులు ఉన్నాయి. ఇవన్నీ మిగిలిపోయినాయి. ఇవన్నీ అయితే ఏడ పెడదామన్నదే పెద్ద నాకు 12 గణపతులు. అవి కూడా అన్ని పెద్ద గణపతులు చూడు. మొత్తం పెద్ద గణపతులు మిగిలిపోయినాయి. గణపతులు అయితే ఎక్కడ పెట్టాలి అన్నదే కాన్సెప్ట్. ఇటు చూడు ఎంత పెద్ద మూర్తిలో ఇవి ఎక్కిచ్చేసేయాలి. చలో ఇక స్టార్ట్ చేసేద్దాం. ఇగో కొబ్బరికాయ కూడా తెచ్చేసిన, దేవునికి కొబ్బరికాయ కూడా తెచ్చేసిన. చలో మామ ఇప్పటికైతే చూసేదు
ఇప్పటికైతే చూసేది మామ పార్ట్ 2 అయితే నెక్స్ట్ వీడియోది. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి నేను లోడ్ ఎట్లా పట్టుకపోతున్నా, లోడ్ పట్టుకపోయినాక అక్కడ ఎట్లా దింపుతా, అక్కడ ఎట్లా చదువుతా అనేది కూడా చూపించేస్తా. చలో మామ అందరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేసేది. 100K దగ్గర ఉన్నాం. ఈ వీడియో టార్గెట్ వచ్చేసి 100K వ్యూస్ మామ. జల్దీ అంటే జల్దీ వీడియోని అందరికి షేర్ చేయాలి. పార్ట్ 2 వీడియో కోసం జల్దీ అంటే జల్దీ కామెంట్ చేయాలి.